Step into Value Zone. Value Zone. Hypermart. Button cheru. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ డైరెక్టర్ ఫర్ సయోధ్య జొన్నలగడ్డ దుర్గా గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు మామూలుగా మనీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ పర్సనాలిటీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఇప్పుడు మామూలుగా ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు కానీ, లేదు అంటే కొంతమంది మనం అనుకున్నట్టు అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెడతారు, కొంత పిసినారితనంగా కంజూస్గా ఉంటారు. బట్ అది అన్ని విధాలా కరెక్ట్ కాదు. సో ఇలాంటి వాళ్ళు అట్లా వాటి నుంచి అధిక ఖర్చు నుంచి కానీ అది పిసినారితనం నుంచి కానీ వాళ్ళు బయటికి రావాలి, ఇలా మనం లైఫ్ని ఇలా లీడ్ చేయాలి అంటే మనీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్సనాలిటీస్ ఉంటాయి రాదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ కోర్ పర్సనాలిటీ, నేను ఇంట్రోవర్ట్ అనుకో, నాకు ఎవరితోనూ పెద్ద మాట్లాడే స్వభావం కాదు. నాకు రిజర్వ్డ్గా ఉంటా. నా పని ఏదో నేను చేసుకెళ్ళిపోయే కొంచెం ముభావ స్వభావం నాది ఉన్నప్పుడు నాకు ఖర్చులు ఏముంటాయి? కలిస్తే కాదు. ఇప్పుడు నా రూపాయి ఏదో నాకే తెలుసు, నా విషయాలు ఏవి నేను ఎవరికి చెప్పను. ఇక్కడ ఏంటంటే మోర్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ అగైన్ సోషల్ స్టేటస్ ఆల్సో. ఇప్పుడు నా స్టేటస్ నేను ఎవరికి చూపించుకోకర్లా, చూపించుకోవాలి దానికి తగ్గ ఖర్చులేని నాకు ఉండవు. సో నేనేంటో, నా పని ఏంటో, నా ప్రపంచం ఏంటో నేను ఉన్నప్పుడు నాకు డబ్బు మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అనుకో, అదే ఎక్స్ట్రోవర్ట్ అన్నప్పుడు కొన్ని నలుగురిలో ఉన్నప్పుడు సోషల్లో నలుగురి మీద పడే ఖర్చులు ఉంటాయి. అలాగే ఒక సోషల్ స్టేటస్ లేదా పక్క వాళ్ళు కొనుక్కున్నారు మనం కొనుక్కోవాలి. ఇప్పుడు దాంట్లో చెప్పుకునేది ముఖ్యంగా కారు. ఇవాళ కంపల్సరీ అయిపోయింది, కానీ ఒకప్పుడు కార్ అందరికీ ఏం కంపల్సరీ కాదు. అది ఒక సోషల్ స్టేటస్ కింద లాగానే ఉండేది. ఇప్పటికీ ఇట్స్ అ సోషల్ స్టేటస్, బట్ ఏ బ్రాండ్ అనేది అయిపోయింది ఇప్పుడు. బట్ కార్ అయితే మినిమం అయిపోయింది ఇప్పుడు. సో మనం ఏం కారు వాడుతున్నాం ఏంటి అన్నది వచ్చేటప్పటికే నాకు ఎక్కువ సర్కిల్ ఉంది, నేను ఎక్స్ట్రావర్ట్, నా సర్కిల్లో నలుగురికి ఒకటే రకం కారు ఉంది, నాకు అది వద్దు, వేరేది కావాలి, చూపించుకోవాలి కదా. ఆర్ సోషల్లో గ్రూప్లో ఏమిటి అన్న దాన్ని బట్టి. అదే నేను ఇంట్రోవర్ట్ అనుకో, నాకు నచ్చిన కారు, నాకు రూపాయి ఎక్కువ తక్కువ నేను కొనేసుకుంటా. సో మన ఖర్చు పద్ధతి కూడా అలాగ ఉంటుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏ మొగుడు పిల్లలు ఒకేలాగా ఉండరు, ముఖ్యంగా డబ్బు విషయంలో. ఇప్పుడు ఆవిడ ఎక్స్ట్రావర్ట్, ఈయన ఇంట్రోవర్ట్ ఉన్నాడు అనుకో, ఆవిడకి పెద్ద కారు కావాలి, ఈయనకి అక్కర్లేదు, మళ్ళీ గొడవలే, జనం కోసం డబ్బు ఖర్చు పెడతామా అనేసి. లేదు ఈయన ఎక్స్ట్రావర్ట్, ఆవిడ ఇంట్రోవర్ట్ ఉంటే 10 మందిని వేసుకుని ఒక పార్టీకి వెళ్ళాడు అనుకో, డబ్బు అనవసరం ఖర్చే కదా. సో దీనికి ఎప్పుడు ఏంటి అంటే మనీ స్పెండింగ్కి ఎప్పుడు ఒక బ్యాలెన్స్ ఉండాలి. అంటే అసలు అవసరం ఏంటి, మనకు వచ్చే ఆదాయం ఎంత, మన అవసరాలు ఏంటి, అవైతే కంపల్సరీ కదా. బయట ఎవరికన్నా అప్పు ఇవ్వకుండా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. అప్పు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఏం చెప్తానంటే, ఎవరికైనా అప్పు ఇస్తున్నాం అనుకోవద్దు అసలు. మనం ఇస్తున్నాం, వాళ్ళు ఇవ్వలేరు అనుకొని ఇచ్చేయడమే. వాళ్ళు ఇచ్చారా ఆనందం. డబ్బుతో ఆ రిలేషన్లో ఉంటేనే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. లేకపోతే వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఇవ్వలేదే, ఎప్పుడు ఇస్తారు, అక్కడే రిలేషన్ చెడుతుంది కూడా. మనం ఏంటంటే ఆలోచన చేసుకోవాలి, మనకి డబ్బు ముఖ్యమా, రిలేషన్ ముఖ్యమా. రిలేషన్ ముఖ్యమైతే వాళ్ళు 10 రూపాయలు అడిగితే మీరు 5 రూపాయలు ఇచ్చి దండం పెట్టండి. మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వరా, ఈ 5 రూపాయలు నాకు అని చెప్పి ఇచ్చి దండం పెట్టండి. అంతేగాని వాళ్ళు 10 అడిగారు, వాళ్ళకి ఇప్పుడు ప్రాణ అవసరాలు ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్. ఆ ప్రాణ అవసరాల్లో ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనం సొసైటీలో బతుకుతున్నాం కదా రాదా, నా వల్ల సొసైటీకి ఏం ఉపయోగం లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగం లేదన్నప్పుడు ఎందుకు మనం బతకడం, ఎందుకు మనం సంపాదించడం? ఒక్క మనిషికి ఎంత తిని ఎంత సంపాదించుకోవాలి? సో ఈ బిహేవియర్స్ మనం ఎప్పుడైతే ఈ పర్సనాలిటీ ఏంటి వాళ్ళది, దానివల్ల డబ్బు ఖర్చు ఎక్కడ అవుతుంది, ఎక్కడ పోతుంది అన్నది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కపుల్స్లో గొడవలు రాకుండా ఉండాలంటే నువ్వు ఎన్ని మాట్లాడినా నేను ఫ్యామిలీలో ప్రశాంతత కోసమే మాట్లాడతాను. నేను అదే ఇంపార్టెంట్ కదా, అదే ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీలో పీస్ఫుల్గా ఉంటేనే మనం హెల్దీగా కూడా ఉంటాము. మన వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ అంతా కూడా మనం హ్యాపీగా ఉంచుకోగలుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దట్ కమ్యూనికేషన్ ఉండాలి దానికి ఫ్యామిలీలో. ఇప్పుడు ఈయన గబగబా ఒక చెక్ ఇచ్చి ఆవిడ క్రెడిట్ కార్డ్ గీసేసి బ్యాంక్ బ్యాలెన్స్ లేదనుకో, ఏం ఉపయోగం?
కమ్యూనికేషన్ లేనట్టే కదా. ఇదిగో ఒక చెక్ వస్తుంది, నువ్వు వాడకు క్రెడిట్ కార్డ్ అని చెప్తే అక్కడికి ఒక రకం. అలాగే ఈ ఖర్చు ఇది నేను కొనుక్కుందాం, ఒక ఇల్లు పెద్ద ఖర్చులు ఉన్నాయి అనుకో, ఒక ఇల్లు కొనుక్కోవడము, ఒక కారు కొనుక్కోవడము, పిల్ల పెళ్లి చేయడము, ఇవాళ రేపు చదువులు కూడా అలాగే అయిపోయినాయి. వాటికి సేవింగ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నీ ఫ్యూచర్ సేవింగ్స్ ఉండాల్సిందే, లైక్ యువర్ ప్రీమియమ్స్ కానీ ఇన్సూరెన్స్లు కానీ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఇది. ఇవన్నీ కూడా కుటుంబంలో కూర్చొని ఆలోచించుకొని ఒక ఒప్పందానికి వచ్చి చేసుకోవాల్సిందే. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది రాధా, విత్ రిగార్డ్ టు మనీ. మనందరం ఫస్ట్ ఒక చాక్లెట్ కొనుక్కున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, చాక్లెట్ 10 రూపాయలు చెప్పారు, నీ దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, కంఫర్టబుల్ 10 రూపాయలు స్పెండ్ చేయడానికి. మనం ఏం చేస్తాం, అమ్మా 10 రూపాయలు పెట్టి చాక్లెటా అనుకుంటాం. అవసరమా 10 రూపాయలు పెట్టి చాక్లెట్ తినడం అన్నది? వేర్ యూ కెన్ స్పెండ్ హ్యాపీలీ, కానీ ఆ చాక్లెట్ మీద మోసపోవద్దు. అదే నువ్వు ఒక్కసారి ఒక 10 రూపాయలు పెట్టి ఆ చాక్లెట్ కొనుక్కొని తినేసావు అనుకో, అక్కడితో నీకు ప్రశాంతత వస్తుంది. కరెక్ట్. కానీ అది చెయ్యాలంటే లేదు కొనుక్కొని తింటే లేదు, అంటే ఇక్కడ ఇందాక మన మనీ పర్సనాలిటీలో ఇఫ్ యూఆర్ అ స్పెండర్ నువ్వు కొనేసుకుని తినేస్తావు, ఇఫ్ యూఆర్ అ సేవర్ ఆ 10 రూపాయలు దండగ పెట్టాం, 10 రూపాయల లోపల పెడితే 30 రూపాయలు అయ్యేవి, ఇదే ఆలోచన ఉంటుంది మనకి. ఎంత యాడ్ అయ్యి ఉండేది. కొంతమంది డబ్బు ఇన్వెస్ట్ కూడా చేయరు రాదా, దే జస్ట్ కీప్ లిక్విడ్ క్యాష్, దే ఫీల్ సో హ్యాపీ. అబ్బా ఏం అసలు ఏం ఆనందం, లెక్క పెట్టి వాళ్ళకి ఏం అవసరం కూడా ఉండదు. అంటే అవసరం వస్తుందేమో అని దాచుతారు. హోర్డర్స్ అంటారు. హోర్డర్స్ అంటే ఊరికే పోగేసుకోవడం. వాళ్ళకి ఆనందం, అది ఖర్చు కూడా పెట్టరు వాళ్ళు. నా దగ్గర ఎంత ఉంది అని చెప్పుకోవడం వాళ్ళకి ఆనందం. దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు, కుటుంబానికి ఉపయోగం ఉండదు. డబ్బు చాలా చంచలం రాదా, ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది. అది రొటేట్ అవుతూ ఉంటేనే దాంట్లో ఆ ఆనందం ఉంటుంది. మన దగ్గర కుప్ప పెట్టుకున్నాం అనుకో ఏం చేసుకుంటారు అసలు, చూసుకుంటే లక్ష్మీదేవి కూడా విసుగుస్తుంది. ఇంకెప్పటిదాకా నీ దగ్గర ఉండాలి. యు నీడ్ టు స్పెండ్, ఖర్చు పెట్టాలి, నువ్వు ఇస్తూ ఉండాలి. అంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, కుటుంబం పట్ల మన సొసైటీ పట్ల మన బాధ్యతగా మనం ఇస్తూ ఉండాలి, చేస్తూ ఉంటేనే. ఇప్పుడు నీ కుటుంబంలో నీకన్నా కొంచెం తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 2 రూపాయలు ఇవ్వండి అవసరం వచ్చినప్పుడు. ఏ పిల్ల పెళ్ళికో చదువుకో దేనికో ఒకదానికి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నిజమే కదా. అసలు ఈ బ్యారియర్ తీసే, కుటుంబం బ్యారియర్ తీసే, సొసైటీలో ఇవ్వండి. నువ్వు పరిధి దాటి ఎప్పుడు చెయ్యొద్దు, అది ఎవరని చెప్పం మనం. కానీ నీ పరిధిలో ఏం చేయగలవో ఆ మనీని అలా తిప్పుతూ ఉండి ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. నిజమే కదా, అదొక ప్రిన్సిపల్. తిప్పుతూ ఉంటేనే వస్తూ ఉంటుంది. అక్కడక్కడ పెడితే మురిగిపోతుంది. అంతే కదా. సో ఖర్చు పెట్టండి, సంపాదించుకోండి పరిధిలో. అది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. అట్లనే కదా, మొన్న అప్పుడు నోటు బ్యాన్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చారు. లాస్ట్ కి ఏం చేసి అసలు ఆడవాళ్ళు అయితే దారుణంగా బయటకు వచ్చాయి. దాంతో గొడవలు కూడా ఉన్నాయి భార్యాభర్తలకి. నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇవ్వలేదు కదా, అట్లుంటాయి. మరి అలాగే ఉంటుంది. అవసరం లేదు. ఇప్పుడు కరోనా అప్పుడు డబ్బులుండి ఏం చేసాం? అంతే మరి. నిజం, అవసరానికి వాడుకోవాలి, అవసరానికి సహాయం లిమిట్లో చెయ్యొచ్చు. అవును. Thank you so much. Thank you.